దేవుడు ఏమంటాడంటే మైట్రా అంటాడు, పిలిచి మిద్దెక్కు అంటాడు. మిద్దెక్కిన తర్వాత ఇది 30 అడుగులు ఉంది, 32 అడుగులు నడుచు, కళ్ళు మూసుకొని అంటాడు. ఆయనే చెప్తాడు ఇది 32 అడుగులు ఉందమ్మా, కళ్ళు మూసుకొని 33 అడుగులు నడువు అని అంటాడు. 32 అడుగుల వరకు ధైర్యం ఉంటుంది, 30 అడుగు కింద పడతాం, తల పగులుతుంది. ఈయననే కొలత చెప్తాడు, ఎట్లా చెయ్యాలో చెప్తాడు. రెండోది సాధ్యం కానిది చేయమని చెప్తాడు. మీకు అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? పైకెక్కెళ్ళిపోయి ఉన్నది మిద్దె పొడవు 32 అడుగులు, కానీ నువ్వు 33 అడుగులు నడవాల, అది కూడా కళ్ళు మూసుకొని నడవాల. పెద్ద తిరకాసు మనిషి ఈయన, మామూలుడు కాదు యేసుక్రీస్తు ప్రభు. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనములో ఒక మాట అంటాడు. ఏమన్నా తెలుసా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, మీకు అదే సగమే వచ్చు అంతా, మీకు అందరికి. మీ క్రైస్తవుల జబ్బే అంతా, సరిగా చదువురు అంతా సగం సగమే. మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, సువార్త కన్నా మేము వస్తామంటారు, బ్రదర్కు వాక్యం ఇవ్వచ్చు కదా అంటాడు. ఇప్పుడు జయనన్ను ఉన్నాడు అనుకో, జయనన్ను వచ్చేమంటాడంటే సుంకన్నకు వాక్యం ఇవ్వచ్చు కదా అంటాడు. అసలు అన్న మనసులో ఏముంటుంది? నాకు ఇవ్వచ్చు కదా వాక్యం చెప్పు నీకేని ఉంటుంది ఆయన మనసులో. మీకు అర్థమవుతుందా అండి? 24 ఏళ్ళు మరి ఈ సేవలో మనుషుల్ని ఎంతమందిని చూసింటాం మేము. ఇప్పుడు జయనన్న ఏమంటాడంటే సుంకన్నకు వాక్యం ఇవ్వచ్చు కదా అంటాడు. అంటే దానికంటే ముందేంటి? నాకేం రాదనుకుంటున్నావా, నాకు ఇవ్వచ్చుగా. ఇప్పుడు నేనేం చేయాలి? సుంకన్నకు మళ్ళీ ఇద్దాంలే కానీ ముందు నువ్వు చెప్పు అనాలి. ఈయన టార్గెట్ అదే, మైక్ నాకు రావాలి. సరే పోనీ ఇచ్చామే అనుకో. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. చర్చిలన్నీ ఆడుంటాయండి, ఏసీ వాళ్ళ కాలనీలో ఉంటాయి. నా యొద్దకు రండి అంటే యేసుప్రభు ఆడున్నాడు రావడానికి? చెప్పండి, ఏమన్నా ఆడున్నాడు? మీ ఊర్లో ఏమన్నా దొరుకుతాడా? దొరకడు. యేసుప్రభు దగ్గరికి రండి అంటే ఎక్కడికి రావాలి? చర్చికి రావాలి. చర్చిలన్నీ ఆడుంటాయి, మాలా మాదిగల కులాల దగ్గర ఉంటాయి. ఏమనుకోద్దండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనురాలా అంటే మాలా మాదిగల దగ్గరికి రండి అని అర్థం. మాకేం పని, మేము ఎందుకు వస్తాం? చెప్పడం రాదు మనోళ్ళకి. యేసుక్రీస్తు ప్రభు రమ్మని చెప్పాడా, నన్ను విశ్వసించండి అని చెప్పాడా? అది చెప్పండి అయ్యా, విశ్వసించండి అని చెప్పండి, రండి అని పిలవద్దండి. రండి అని ఎవరిని అనాలి? చర్చికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉంటుంది అక్కడ. మత్తయి సువార్త 11:28 ఏమనంటది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆడికి కట్ చేస్తాం మనం అందరం టైలర్లం అనమాట. ఆడికి బట్టను కట్ చేసి ముక్కను వదిలేస్తాం. ఇంకా యాక్చువల్గా కింద చూడండి ఏమంటాడు 29లో, నేను సాత్వికుడను గనుక నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును, అప్పుడు మీకు విశ్రాంతి దొరుకును. పైన ఏమన్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అన్నాడు. ఇక్కడేమన్నాడు? దొరుకును అని అన్నాడు. మీ బైబిల్లో అట్టే ఉందన్న? మళ్ళీ నేనేమన్నా కొత్తగా చెప్తున్నాను? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతిని ఇస్తాను. నేను ఇస్తా. కానీ 29వ వచనంలో ఏమన్నాడు? దొరుకును అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చక్కగా మాట్లాడేతోడా? నిజం చెప్పండి. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అంత ఇటువైపుకి 10 ఉంటుంది, అటువైపు 10 ఉంటుంది. నువ్వు ఏ వైపు తిప్పినా తల కోసుకుపోతుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని 32 అడుగు నడిచేటప్పుడు 30 అడుగు వేసేటప్పుడు ఉంటుంది గుండె దడంగా. 30 అయిపోయింది, ప్రభు 33 ఏమన్నాడు, 31, 32 తర్వాత అడుగు లేదు, ఎక్కడ వేయాలా? ఏ దేవుడు అయ్యా నువ్వు? తిట్టుకోవడం మొదలు పెడతాం. 1 అడుగు దగ్గర యేసయ్యా నీకు స్తోత్రం, నాకు పరలోకం ఇచ్చావని అంటాం. పాటలు పాడేటప్పుడు పాడతాం కదా, నీవుంటే నాకు చాలు అని అంటాం. ఆప్తులందరూ వదిలిపెట్టినా, ఆస్తులన్నీ పోయినా, ఆరోగ్యమే క్షీణించినా నీవుంటే చాలంటాం. పక్కింట్లో వచ్చి మీ బావనో మీ మావనో వచ్చి ఏరా
నీ బిడ్డను నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తావా, చంపేస్తా అనంటే నా బిడ్డ నీకే ఇస్తానా అంటారు. పాట ఏమేం పడతారు, నువ్వు ఉంటే చాలు ప్రభు ఇంకేం వద్దంటారు. అన్ని అబద్ధాలే మీరు చెప్పేటివన్నీ, ఒక్కటి నిజం ఉండదు. అందుకే మీ క్రైస్తవులకు వాక్యం ఏంటంటే చెప్పాలి అని అంటే చాలా తల తిప్పలు పడాలి. నేను బైబిల్ టీచర్ని కనుక చెబుతున్నాను. మనం అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అక్కడ ఏమంటాడు లూకా 9:23లో, మీ సిలువెత్తుకొని మనం ఏం చెప్తాం చర్చిలో, సిలువను ఎత్తుకొని రండి అని అన్నాడు అని కాబట్టి సిలువెత్తుకోవాలయ్యా అని చెప్తాం. కానీ ఎన్ని రోజులు అక్కడ ఉంటుంది, ప్రతి దినము అని. ప్రతి దినము అనే పదం కట్ చేసి మిగతాదంతా చెప్తాం మనం, అవును కదా? ప్రతి దినము అనే పదం చెప్తామా? చెప్పం. ప్రతిరోజు ఫ్రెష్గా దేవుడు నీకు సిలువనిస్తాడు. ప్రతిరోజు ఫ్రెష్గా దేవుడిచ్చిన సిలువను ప్రతిరోజు ఎత్తుకోవాలి. ప్రతిరోజు ఎత్తుకొని నువ్వు వెంబడించాల్సిందే. వెంబడించడం అంటే నువ్వు ముందు పోవడం కానీ అర్థం. ఆయన ముందుంటాడు, నువ్వు వెనక మాల ఉండాలా. మనం ఏం చేస్తాం, చక్కగా పోయి అన్న జయన్ అన్న ఒకసారి లేనా, జయన్ అన్న అనుకుంటుంటాడు, ఊరికొచ్చి కూర్చున్నా నేనేడా. జయన్ అన్న యేసుక్రీస్తు ప్రభు నన్ను వెనకమాల రా అని పిలిస్తే నేను స్పీడ్గా నడిచిపోయి చేయబట్టుకొని నువ్వు నా వెనకాల రా అంటాను నేను. మనం ఆ టైపు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు నాకు కూర్చొని. ఆయన పక్కకి వెళ్ళడం కాదు, ముందుకెళ్ళిపోయి నువ్వే నన్ను ఫాలో అయిపో అంటాం, అవును కదా? ఎట్లా చెప్తాం మనం? పెళ్ళిళ్ళ కాడ, కట్నాల కాడ, బంధువుల కాడ, బట్టలు పెట్టుకునే కాడ, అన్న చెల్లెళ్ళ వరుసల కాడ, ఈడంతా ఏం చేస్తా అంటే, ప్రభా కొంచెం వెనక్కి పో, నేను ముందుకు పోతా. ప్రతి దినము దేవుడు నీతో ఫ్రెష్ కొత్త సిలువ నీకు తయారు చేసిస్తాడు. ఆ సిలువ నువ్వు ఎత్తుకొని రావాలి. ప్రతి దినము మాట్లాడుతుంటాడు. ఒక్కోసారి నీ సిలువ బరువు తక్కువైంది అంటాడు, ఒక్కోసారి నీ సిలువ బరువు పెరిగిపోయింది అంటాడు. ప్రతి దినము నీ సిలువను సరి చేసుకుంటూ నువ్వు మోసుకుంటూ రావాలి. మా పాస్టర్లు ఏమంటారు తెలుసా, ఓ 5 సెంట్లలో స్థలం వేసుకొని చర్చి కట్టుకొని ఓ 30 మందిని పోగేసుకొని వాళ్ళ దశమభాగాలు తీసుకొని అమ్మయ్యా అంత అయిపోయింది తప్ప ఇంకేం లేదు. ఇంకా అదే సార్, నో 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 నో. సడన్గా దేవుడు రేపు పొద్దున్నే ప్రత్యక్షమై, సుంకన్న ఈ చర్చిని వదిలేసి కొత్త ఊరికి పో అంటాడు. ఊరుకో ప్రభా, ఇది దేవుని స్వరం కాదు, ఇది దయ్యం స్వరం అనుకుంటాం మనం. కుదరదు ఇట్లాంటివన్నీ. ఆయన ప్రతి దినము నీ సిలువను పరీక్షిస్తాడు, ప్రతి దినము నీతో మాట్లాడతాడు, ప్రతి దినము నిన్ను సరిచేస్తాడు. మా సజీవుని అడిగిన ఇందాక వచ్చేటప్పుడు, నాయనా ఈరోజు బైబిల్ చదివినావా అన్నాను. ఆయన చెప్పే జవాబు ఆయన చెప్పాడు. మన జీవితంలో ప్రతి దినము దేవునితో సహవాసం ఫ్రెష్గా ఉండాలి. ప్రతి దినము సహవాసము ద బెస్ట్గా ఉండాలి. చాలా అవసరం. మీకు ఇందాక సంఘం ఎలా ప్రారంభించబడుతుంది, సంఘం యొక్క భాగ్యం, సంఘం యొక్క ధన్యత రెండూ చెప్పాను. సంఘం యొక్క బాధ్యత, సంఘం యొక్క భాగ్యం రెండూ చెప్పాను. ఇప్పుడు భవిష్యత్తును గూర్చి సంఘమునకు ఉన్నటువంటి దర్శనం, భారం మనం చూడాలి. దేవుడు ప్రతి దినము మనకు స్పెషల్గా తన యొక్క చిత్తాన్ని, తన సిలువను మనకు చెప్పినప్పుడు మన సిలువ దేవుడు చెప్పినట్టుగా మనం ఎత్తుకొని బ్రతకాలి. దీన్ని శిష్యత్వం అని అంటాం. సంఘము యొక్క దర్శనం ఏంటి? మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం చివరి 5 వచనాలు చదవండి. 18వ వచనం నుంచి. అయితే దానిపైన చదువున, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. సంఘమునకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి?
సమస్త జనులను ఎవరికి శిష్యులుగా చేయాలంట? యేసుక్రీస్తు ప్రభు. సంఘములో యేసుక్రీస్తు ప్రభు ఆయన నియమించినటువంటి బాధ్యత దర్శనం ఏంటి అనంటే శిష్యత్వం. ఏంటది? శిష్యత్వం. నేను కొత్తలో సేవకి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను నేరుగా నిలబెట్టడమే శిష్యత్వం గురించి మాట్లాడమని ఫస్ట్ మెసేజ్. నేను బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను స్పీకర్గా ఫస్ట్ టైం బయటికి తీసుకెళ్ళిపోయాడు. ఆదోనికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాకు దేవుడు ఇచ్చినటువంటి టాస్క్, వాళ్ళు ఇచ్చినటువంటి టీం ఏంటి అనంటే శిష్యత్వం మీద మాట్లాడు అని అన్నారు. 5 రోజులు మాట్లాడాలి. ఏదో 1 గంట మాట్లాడమంటే నోటికొచ్చింది అలా చెప్పి కింద కూర్చోవచ్చు. 5 రోజులు శిష్యత్వం మీదే మాట్లాడాలంటే మామూలు విషయమా? మనకా ABCDలే వచ్చప్పుడు ఎక్కువ రావు. ప్రభా తీసుకొచ్చి ఈ నిప్పుల కుండం మీద నిలబెట్టావు అని అనుకొని ప్రార్థన చేస్తూ పోయి కూర్చున్నా. పోతే ఆడంతా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళే. వాళ్ళని చూసి నా గుండె జారిపోయింది. అంటే అందరూ పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు. అంటే 30 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు భక్తి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను చిన్నపిల్లని అసలు ఫస్ట్ మెసేజ్ నాకు బయటికి స్పీకర్గా. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన గారు ఉన్నారు కదా, అలాంటి వయసు కలిగిన వాళ్ళు చాలా మంది వెనక కూర్చున్నారు. నేనేం చెప్తాను వాళ్ళ ముందర? నాకు అర్థం అవ్వాల. అయితే నాకు ఎప్పుడు తెలిసిన ఒక విద్య తెలుసు. ఏమనంటే, ప్రవ్వా నేను చచ్చిపోయాను, బతికినోడు నువ్వే నాతో మాట్లాడాలా. నాకు ఇదొక్కటే బాగా తెలుసు. నేను చచ్చిపోయినాను ప్రభా, చచ్చిపోయినాడు ఎట్లా మాట్లాడతాడు? మాట్లాడలేడు. కాబట్టి బతుకుండేది నువ్వే కాబట్టి నువ్వే మాట్లాడాలా. అదొక్కటి నాకు బాగా తెలుసు. నాకు ఫస్ట్ నుంచి తెలిసిన విద్య అది, దేవుడికి అప్పగించుకోవడం. నిన్న కూడా మొన్న 5వ తారీఖు ఇమ్మానియల్ అన్న గారు నన్ను పిలిచారు. అంత పెద్ద ఆయన నన్ను పిలవడం ఏంటబ్బా విచిత్రంగా. ఆయన సర్కిల్లో చాలా మంచి బోధకులు ఉంటారు. నన్ను పిలవడం ఏంటి అని చెప్పి, అయ్యా నువ్వు వచ్చేయి అని అన్నాడు. ఇప్పుడు రాము నేను చిన్నపిల్లని అన్నామంటే బాగోదు. పెద్ద ఆయన చెప్పిన తర్వాత వినాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా తర్వాత చెప్తా. నేను ఓకే అని అన్నాను, వెళ్ళిపోయాను. అక్కడొచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళందరిని చూసి భయం వేసింది నాకు. ఇంకా ఏం చెప్తాం ప్రభా, నెరిసిన వెంట్రుకలు గల వాళ్ళు మామూలు గారు. నాకంటే అందరికి తెల్లెంటికలు ఎక్కువ ఉన్నాయి. గుండెదడ మొదలైందా. ఈయనేమో ఇమ్మానియల్ అన్న చల్లగా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఒక మాట కూడా చెప్పండి నాకు, తమ్ముడు ఏం భయపడొద్దు నేనున్నా అని అన్నాడు. నాకు అర్థం అవుతలేదు. అప్పుడు అర్థమైంది, ప్రభా రొటీన్ డైలాగ్. నేను చచ్చిపోయినోడు మాట్లాడలేడు, బతికున్న నువ్వే మాట్లాడగలవు. ప్రభు మాట్లాడాడు. అన్న సుంకన్న అన్న కిందికి వచ్చాడు, నేరుగా వచ్చి అన్న మా ఊరికి వచ్చి వాక్యం చెప్పండి అన్నాడు. ఇక్కడ కారణం ఏంటి అనంటే, చెప్పే ఉద్దేశాలన్నీ ఏంటి అనంటే, ఇక్కడ ఎవరు నిలబడినా నేను అని చెప్పినప్పుడు ఎవ్వరు దేవుని మహిమను దొంగలించారు. మనలో చాలా మంది అంటుంటారు, తమ్ముడు నీ గురించి ఎవరు చెప్పమన్నారు? దేవుని మహిమను దొంగలించొద్దండి అని అంటుంటారు. దేవుని మహిమను దొంగలించేంత సేవకులు తయారవుతారా? అసలు గారు మనం గుర్తుపట్టాలి. అది దేవుని మహిమను దేవుడు ఎవరికి ఇవ్వడు. దేవుడి మహిమను దొంగలించేంత సేవకుల్ని దేవుడు ఎవరిని ఉండనియాడు అంతసేపు. మీకు అర్థం కావాలి భక్తి అంటే ఏందో. నేనెందుకు చెప్తున్నానంటే, నేను పడి లేచిన అన్న తినడానికి లేకపోతే జోబులో 2 రూపాయలు ఉంటే కర్నూలు హాస్పిటల్ దగ్గర ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని 2 రూపాయలు ఇచ్చి ఆ 2 రూపాయలతో బన్ను ముక్క కొనుక్కొని తిందామని నీటిలో ముంచుకుంటే వర్షం పడుతుంది. ఆ పట్టుకున్నది చేదాడిపోయి కింద పడితే వర్షం నీళ్ళల్లో కాలువల నీళ్ళల్లో తడిస్తే దాన్ని తీసుకొని ఇదిలించుకొని అదే నీళ్ళల్లో ముంచుకొని కడుపు నింపుకున్న అడుగులు నేర్పిస్తే నేర్చుకున్నటువంటి భక్తి నాకు. కాబట్టి దేవుని నేను ఎలా తెలుసుకోవడానికి ఇష్టపడతానంటే, పైన తెలుసుకోవడానికి నేను ఇష్టపడను. అలా తెలుసుకునేవాడు బాబా అంటాను నేను. యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఛాలెంజ్ చేశాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. నువ్వేం నా గురించి ఏం పెద్దగా డబ్బా కొట్టాల్సిన అవసరం లేదు.
నా దగ్గర రుచి ఉంది, వచ్చి నన్ను టేస్ట్ చేద్దురా. టేస్ట్ చేసి నేను ఎట్లా అంటున్నో తెలుసుకున్న తర్వాతే చెప్పు. నువ్వేమి నా గురించి ఏదో వక్కాలత పుచ్చుకొని నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. ఆయన ఛాలెంజింగ్ వదిలాడు నాకు నీకు. నేను ఉత్తముణ్ణి, నాకు తెలుసు ఆ సంగతి. నువ్వు వచ్చి రుచి చూసుకొని తెలుసుకొని చెబుతా, నీకు తెలిసింది చెబుతురా అని అన్నాడు ఆయన. కాబట్టి దేవుని మహిమని ఎవరు దొంగలించలేరు. దేవుని మహిమని ఎవరన్నా దొంగలించదలుచుకుంటే రెడీగా ఉంది పాతాళం. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. నాకు తెలిసిన విషయం అది. ఎందుకని ఒకసారి దేవుని మహిమను నేను వేరే వాళ్ళకి ఇస్తే 4 సంవత్సరాలు నన్ను వాడకుండా మూలకు పడేసాడు. మూడకు పడేసి అన్నం పెడుతున్నాడు కానీ సేవ చేయకున్నాడు. అన్నం పెడుతున్నాడు కానీ సేవ. నా ప్రాణం పోదు, వాక్యానికి వాడుకోడు, ఓకే బతికుండాలంతే బొమ్మలాగా, మాట్లాడే బొమ్మలాగా. 4 సంవత్సరాలు ఎలాగా? నా పెళ్లి జరిగింది. నా పెళ్లిలో గండ దీపమో గరుడ దీపమో ఏదో మోస్తారు మా వాళ్ళు. అది ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయాలి. నేను మా ఇంట్లో కర్మగాలి పెద్ద కొడుకుగా పుట్టా. ప్రభుని నమ్ముకున్నాక ప్రభు నన్ను, ఒరే నీ కులంగాని అమ్మాయి, నీ మతంగాని అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి రబ్బాయి అని అన్నాడు. ఊరుకో ప్రభు, అన్ని జోకులు ఎక్కువ అని అన్నా. 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఏ అమ్మాయినైతే పెళ్లి చేసుకోమని చెప్పాడు ఆ అమ్మాయినే పెళ్లి వచ్చి, ఒరే నీకు అమ్మాయిని చూశాను రా అన్నాడు మా పాస్టర్. ఎవరన్నా అన్నాడు. అంటే అమ్మాయి చెప్తే కానీ నువ్వు పెళ్లి చేసుకోవా అన్నాడు. అట్లేం లేదులే, నువ్వు చెప్పేసే పెళ్లి చేసుకుంటాను. ఇదిగో పలానా అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాలన్నాడు. ఆ అమ్మాయి సేవకు పనికిరాదు, సేవ అంటే తెలియదు, సేవకు పనికిరాదు ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు. ఈ అమ్మాయిని చేసుకుంటే నా జీవితం బండబారిపోయిద్ది, ఇంకెట్లబ్బా అని చెప్పుకొని, అయినా సేవకుడు చెప్పాడు మనం చేసేది ఏముంది అని చెప్పి సైలెంట్గా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకునేటప్పుడు మా బాబాయ్ అన్నిటికీ ఒప్పుకున్నాడు కానీ ఒక చోట మాత్రం ఒప్పుకోవాలా. ఒరే నువ్వు ఈ దీపం మొయ్యకపోతే నేను నా పిల్లలు చచ్చినంత ఒట్టు అని చెప్పి నా కాళ్ళ ముందర పడుకున్నారు అడ్డంగా. మమ్మల్ని దాటెళ్ళిపో అని అన్నాడు. మేము చచ్చామనుకొని దాటెళ్ళిపో అని అన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రభుని నమ్ముకున్నారు, మాకే చాలా కష్టాలు ఉన్నాయని మీరు ఫీల్ అవుతుంటారు. హలో, మేమందరం పడొచ్చినాం, మా కష్టాలు మేమందరం పడొచ్చాం. మా మేనత్త ఉంది, మా మేనత్తకు నా గురించి తెలిసినంతగా మా అమ్మకు కూడా తెలియదు. నేను అట్టంటోంది అనమాట. నేను దాడతానని మా మేనత్త ఎక్కడో వీధిలో రోడ్లో ఉన్న ఆవిడ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి మా బాబాయిని దాటడానికి ఇలా కాలు ఎత్తబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా నడుము పట్టుకొని, ఒరే నాయనా నువ్వు దాటుతావురా, పని చేయమాక, అది కరెక్ట్ పద్ధతి కాదురా, కొంచెం ఆలోచించురా, అన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా చేశాం కదా, ఇదొకటి నువ్వు చేయి, ఇది మా వంశానికి సంబంధించింది, మా పెద్దలు ఇచ్చింది మాకు ఇది అని అన్నారు. ఎవరు నీ పెద్దలు చూపి ఒకరన్నా అని అన్నా నేను. ఎందుకంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళకి సంబంధించిన పెద్దోళ్ళంతా చచ్చిపోయారు, మా నాన్న ఒక్కడే బతుకున్నాడు. చూపించి ఎవరో పెద్దోళ్ళు అని అన్నా. ఇదిగో మా అన్న అని మా నాన్నని చూపించి, మా నాన్నగాడే నోరు పూసుకున్నాడు నా దెబ్బకి భయపడి, నువ్వేంది ఇక్కడ పెద్దోళ్ళని చూపించేది పంజరిగానన్నా. అందరు భయపడిపోయారు. లేగో మా బాబాయ్, మా ఇంట్లో కొన్ని కత్తులు ఉన్నాయి, అందులో కత్తి తీసుకొచ్చి ఆ దీపం మోస్తావా వేసేయాలని నిలవన్నాడు. పిట్టపిల్లక్కున్నాను నేను, ఈలాగుంటాను. అప్పుడు ఇంకా నాకంటే ఇలా ఉన్నాడు. మెడ పట్టుకొని వచ్చేసాడు, బలవంతంగా మొక్కిచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక 6 సార్లు మొక్కిన తర్వాత 7వసారి ఆ దీపమే కింద పడి ఆరిపోయింది. వాడు వీడియో తీసేతోడు కరెంట్ ఎగిరిపోయింది, వన్ బల్బ్ పగిలిపోయింది. నేనే చాలా కలర్ఫుల్గా ఉంటా, ఆ వీడియోలో పడడం మానిపోయింది. దేవునికి స్తోత్రం, మంచి పని అయిపోయింది. ఇంకా జాలరేరా, మోసిన కాడికి మోసిన జాలే, ఇంకా మిగతాది మీరు చూసుకోండి అని అన్నా. చూసుకున్నా. ఒకరోజు కూర్చొని ప్రార్థన చేసుకుంటే, ప్రభా సేవ ఇవ్వకున్నావు ఎందుకు ప్రభా అని ప్రార్థన చేస్తుంటే, నువ్వు నా మాట వినలా, నా మహిమను తీసుకుపోయి ఇంకొకరికి ఇచ్చావు, నువ్వు నిలబడలా అని దేవుడు నాతో మాట్లాడితే, నా పెళ్ళైన 1.5 సంవత్సరం తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు. ప్రతిరోజు ప్రభుని అడుగుతున్నా, నన్ను క్షమించు, నన్ను సేవలో వాడుకో ప్రభు అని.
ఎవరో పిలుస్తారు, అన్నం పెడతారు, ఇంత కానుకిస్తారు, వందనాలు చెప్తారు, ఇంటికి పంపిస్తారు. కానీ సేవను మాత్రం దేవుడు ఇవ్వకున్నాడు. 4 సంవత్సరాలు క్షమాపణ అడిగి, నువ్వు వేసిన శిక్షను నేను మోస్తా, నువ్వు ఇచ్చిన సిలువ నేను మోస్తా, నాకు ఇది సరిపోయింది అనుకుంటే నేను మౌనంగా ఉంటాను ప్రభువా అని దేవుడికి అప్పగించుకున్న తర్వాత 4 ఏళ్ల తర్వాత నన్ను ప్రభు సేవలో మళ్ళీ నిలబెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ దగ్గరికి రావడానికి కారణమైంది. మన జీవితంలో దేవుడు ప్రతిదినము కొత్త కొత్త సిలువనిస్తాడు. ప్రతిరోజు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు కొత్త బాధ్యతనిస్తాడు. మనం అది చేయవలసినదే. మనం అలా చేయడానికి వచ్చాం. అక్కడ అంటాడు లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనములో, ఎవడైనను నన్ను వెంబడింప సొంతంగా కోరుకుంటే, నన్ను వెంబడించడం అనేది నీ సొంతం, నీ ఇష్టం, నా బలవంతం ఏమీ లేదు. నువ్వు కోరిన ఎడల నీ సిలువ నువ్వు ఎత్తుకో, నన్ను వెంబడించు. నువ్వు ఇంకో కొత్త దాన్ని వెంబడించడానికి అవసరం లేదు. నువ్వు పాత దాన్ని వెంబడించడానికి అవసరం లేదు. పాత నీ విగ్రహాన్ని నువ్వు వెంబడించొద్దు. నువ్వు కొత్తగా ఇంకో సిద్ధాంతాన్ని తయారు చేసుకొని దాన్ని వెంబడించొద్దు. జస్ట్ నన్ను వెంబడించు చాలు. నేను చెప్పింది చెయ్యి చాలు. అది యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను పిలిచారు. సో కనుక ఈ సంఘములోకి నువ్వు వచ్చిన తర్వాత నీ భాగ్యము ఎంత గొప్పదో మనం చూసుకున్నాం. నువ్వు పాపము నుంచి విడిపించబడ్డావు. దేవుడు స్మరణము లేనివాడనని నువ్వు తెలుసుకున్నావు. అందుకే నీ ద్వారా సంఘమును కట్టాలని దేవుడు నీకు పిలుపునిచ్చాడు, సంఘములోకి తీసుకొచ్చాడు. ఆ సంఘములో నీకెంత గొప్ప మహిమ భాగ్యం ఉందో, ఎంత గొప్ప ధన్యత నీకుందో అది నువ్వు అర్థం చేసుకో. నీ ముందర నరకపు ద్వారాలు కూడా నువ్వు మూస్తే మూయబడతాయి, నువ్వు తెరిస్తే తెరవబడతాయి సంగమా అని చెప్పి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అది. ఈ భాగ్యాన్ని నువ్వు ఉపయోగించుకొని సంఘములో నువ్వు బాధ్యతలు చేపట్టాలి. ఎలా చేపట్టాలి, ఏం చేపట్టాలి అనంటే 2 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాలం వేళ మొదటి సంఘ వార్షికోత్సవం సందర్భంగా మన జీవితంలో మన ముందున్నటువంటి లక్ష్యం ఏంటి అనంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అన్నాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా తయారు చేయుడి. 2 బాధ్యతలు. 1, నువ్వు శిష్యురాలుగా తయారవ్వాలి, శిష్యుడిగా తయారవ్వాలి. 2, ఇంకొకరిని నువ్వు శిష్యురాలుగా తయారు చేయాలి. ఈ 2 నీ బాధ్యతలు ఉన్నాయి. ఇది సంఘము యొక్క దర్శనం, సంఘము యొక్క భవిష్యత్తు ప్రణాళిక. సంఘం ముందర ఉన్నటువంటి దర్శనము ప్రణాళికలు ఏంటనంటే, యూ మేడ్ ద డిసైపుల్స్ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులను తయారు చేయమని చెబుతూ ఉన్నాడు. నువ్వు శిష్యుడిగా తయారు కావాలి అని యేసుక్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎవరిని తయారు చేయమంటున్నాడు? భక్తుణ్ణి కాదు, శిష్యుల్ని. శిష్యులు అంతియొక్కయలో క్రైస్తవులు అనబడిరి, కానీ సంఘములో తయారవ్వాల్సింది క్రైస్తవులు కాదు. క్రైస్తవులను ఎక్కడ పిలువబడతారు? బయట పిలువబడతారు. కానీ సంఘములు ఎవరుండాలి? శిష్యులు ఉండాలి. ఎవరుండాలి? భక్తులు కాదండి. ఉపవాసం ఉండేవాళ్ళు కావాల్సింది కాదు సంఘములో. నిలువు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేవాళ్ళు అవసరం లేదు సంఘములో. సంఘములో కావలసిన వాళ్ళు మొట్టమొదట శిష్యులు. శిష్యరికం చేసే వాళ్ళను సంఘములో తయారు చేయాలి. ఈరోజు సంఘం కోల్పోతున్నటువంటి ముత్యం, సంఘం కోల్పోతున్నటువంటి ఆభరణం, సంఘము చెయ్యకుండా ఆగిపోయినటువంటి పని ఏంటి అనంటే శిష్యరికం. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఎక్కడికన్నా విశ్వాసులకు కూడా తెలిసిపోయి ఉంటుంది. ఏమని? బ్రదర్ మీరు ఏ సహవాసం బ్రదర్ అని అంటే ఏమంటారన్నా? అట్లా కాదు. మామూలుగా ఎవరినన్నా మనం కలుసుకున్నప్పుడు బ్రదర్ మీరు ఏ సహవాసం అని అన్నారనుకో, నేను ఇండిపెండెంట్ అండి అని అంటారు. అవును కదా? ఇండిపెండెంట్ లేదు సార్, ఇండిపెండ్ ఉంటుంది. ఆధారపడేదే ఇది సేవ, స్వతంత్రంగా చేసేది సేవ కాదు.
శిష్యులు తయారవుతారు సంఘములో. అది సంఘము యొక్క ప్రణాళిక, సంఘము యొక్క దర్శనం. ఇందులో శిష్యులను తయారవుతున్నప్పుడు శిష్యుడికి ముందు గురువు ఉంటాడు. గురువు ముందు శిష్యులు కూర్చోవాలి, గురువు వెనక శిష్యులు నడవాలి, గురువు నోట్లో నుంచి వచ్చేటప్పుడు పనులు చేయాలి. అది అవసరం, అది సంఘము యొక్క దర్శనం. కానీ ఇక్కడ సేవకులే సాతాను స్వరం విని దారి తప్పించారు. నేనేం భయపడకుండా చెప్తున్నా, ఇంకోసారి చెప్పమన్నా చెప్తా. సేవకులే సాతాను స్వరాన్ని తీసుకొని సంఘములోకి తీసుకొచ్చి ఏమన్నారు తెలుసా? బ్రదర్, మనమంతా బ్రదర్స్ బ్రదర్ అని అన్నాడు. అది స్టేట్మెంట్ మాత్రమే, అది వచనం మాత్రమే. కానీ పునాది ఏంటనంటే ఖచ్చితంగా పౌలుగా నువ్వు ఉండాల్సిందే, నీ వెనక తిమోతి ఉండాల్సిందే. నా వెనక తిమోతి ఉన్నాడు అనంటే నువ్వు ఖచ్చితంగా పౌలువై ఉండాలి. ఇప్పుడు నువ్వు పౌలువు అనంటే పౌలుకు ఒక బర్నబా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ ప్యాటర్న్ ఏంటి? ఇది గురు శిష్యరిక ప్యాటర్న్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి బ్రదర్స్ను తయారు చేయలా, శిష్యులను తయారు చేశాడు. అవునంటారా కాదంటారా? కోపం ఉంటే చెప్పొద్దులే, నచ్చకపోతే చెప్పొద్దులే. నేను చెప్పింది వాక్యమా కాదా? ఏనా? కానీ ఈరోజు అందరు ఏం చేశారు తెలుసా? ఎవడో కడుపు తిప్పల కోసం వచ్చినటువంటి సేవకుడు, ఏ బోధకుడు జ్ఞానంగా మాట్లాడాలని చెప్పి నోటికొచ్చిందల్లా చెప్పడానికి ప్రయత్నం చేసిన వాడు ఈరోజు సేవకులందరూ కూడా గొప్ప గొప్ప దేవుని మహిమను దొంగలించడానికి విగ్రహాలు అయిపోయారు అని చెప్పాడు ఎవడో. అవును కదా అని అనుకొని అందరూ మనల్ని గొర్రెలను ఊరికనలా, మనం గొర్రెలమే నిజంగా అంట. ఎవరేం చెప్తే అది వినేస్తాం, ఎవరేం చేస్తే అది చేస్తాం. అవునా కాదా అని ఆలోచించాం. ఆయన ఎవడో పీడి సుందరరావు వచ్చాడు. ఫస్ట్ వచ్చి దేవుని మహిమను దొంగలిస్తున్నారు ఈరోజు సేవకులు అని అన్నారు. నేనేమంటానంటే దేవుని మహిమను దొంగలించేంత మునగాడు భూమి మీద పుట్టాడంగా? పుట్టడు కూడా. దేవుడు తన మహిమని ఎవరో దొంగలించేంత అసమర్థుడుగా చూసుకుంటుంటాడా? ఒక్కడు ట్రై చేశాడు సాతాను, వాడిని తొక్కి పాతాళములో బంధించేయడానికి ఒక నరకాన్ని సృష్టించి పెట్టాడు. ఒరే, నా కుర్చీని అడుగుతావు అబ్బాయి నువ్వు అని చెప్పి సాతాను కోసం ఒక నరకాన్నే సృష్టించి పెట్టాడు. దేవుని మహిమను ఎవరు దొంగలించలేరు సుమా. దొంగలించాలన్న ఆలోచన ఏ మనిషికి వచ్చినా అది పాపమని ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు రెడీగా ఉన్నాడు. నిజమైన దేవుని బిడ్డలు ఎవరు కూడా దేవుని మహిమను అస్సలు దొంగలించే ఆలోచన వాళ్ళు ఎప్పుడు వాళ్ళ నిద్రలో కూడా రాదు, వాళ్ళ కలలో కూడా రాదు. అది నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి ప్రియులారా, సంఘము యొక్క దర్శనం ఏంటనంటే శిష్యులు తయారవ్వాల్సినటువంటి కంపెనీ ఇది. ఈ పరలోకమునకు దారి చూపించే, ఈ మార్గమునకు బోధించేటువంటి ఈ సంఘం శిష్యులను కనేటువంటి సంఘం. శిష్యులను క్రీస్తుకు శిష్యులుగా తయారు చేసే ప్రొడక్షన్ కంపెనీ ఇది. ఇందులో గురువులు ఉంటారు, ఇందులో శిష్యులు ఉంటారు, ఇందులో బోధకులు ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఇందులో ట్రైనర్స్ ఉంటారు, ఇందులో ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎలా చెప్పగలం? పౌలే చెప్పాడు ఆ మాట. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మీరును క్రీస్తును పోలి నడుచుకుని కదా రాయాల్సింది. అంత భయం ఉంటే ఏనా? అంతేనా? ప్రసాదన్నే కదా ఏనా? అంతేనా? నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, దేవుని మహిమ ఎవరు నాకు ఇవ్వద్దు, దేవుని మహిమను నాకు ఇవ్వద్దు అని పౌలుకు అభిప్రాయం ఉంటే మీరును క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పాలి. కానీ పౌలు గారు ఏమన్నారు? సార్, సుంకన్నన్న గారు ఇమ్మానుయేల్ అన్నను పోలి నడుచుకుంటున్నాడు, ఇమ్మానుయేల్ అన్న దేవుని వాక్యమును క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి ఏ ఊరన్నా ఇది? గన్నవరం, సింగవరం.
సింగవరం యొక్క షెకినా ప్రార్థన విశ్వాసులు ఇమ్మానుయేలన్నను పోలి నడుచుకోకూడదు, క్రీస్తును పోలి నడుచుకోకూడదు. ఎవరిని పోలి నడుచుకోవాలి? సుంకన్నను పోలి నడుచుకోవాలి. క్రీస్తును చూచినప్పుడు ఇమ్మానుయేలన్నలలో క్రీస్తు లక్షణాలు కనపడాలి, వాక్యము లక్షణాలు కనపడాలి. సుంకన్నను చూసినప్పుడు ఇమ్మానుయేలన్నలో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు కనపడాలి. సుంకన్నలలో ఏ లక్షణాలు ఉన్నాయో అవి షెకినా ప్రార్థనా మందిరం సింగవరంలో కనపడాలి. క్రీస్తులో ఉన్న లక్షణాలు పౌలులో ఉన్నాయి, పౌలులో ఉన్న లక్షణాలు కొరంథీ సంఘములో ఉండవలసినదే. అప్పుడు ఈ శిష్యులు పౌలుకి శిష్యులు అవుతారా, క్రీస్తుకి శిష్యులు అవుతారా? పౌలుకి శిష్యులు అవుతారు, పౌలు క్రీస్తు శిష్యుడు అవుతారు. ఇది ఆర్డర్. కానీ సాతాను స్వరానికి తెలివిగా తత్వజ్ఞానానికి చోటిచ్చి సేవకులు భయపడిపోయారు. ఎవడో ఒకడు బుద్ధి లేనోడు చెప్పిన మాట నిజమనుకొని వాక్య క్రమాన్ని తప్పించి సంఘములో లీడర్లను తయారు చేశారు, శిష్యుల్ని తయారు చేయలా. నేను బాధతో చెప్తున్నా, దుఃఖముతో చెప్తున్నా, రోషముతో చెప్తున్నా, వాక్యమే చెబుతున్నానన్న నమ్మకం నాకున్నదే. పిక్క తినే వాళ్ళు ఉన్నారు, ఆ బ్రదర్ ఇట్టటోడు, ఈ బ్రదర్ అట్టటోడు ఉన్నాడు, కానీ నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గర నోరు మూసుకొని ఉంటాను, నేను యేసు ప్రభు శిష్యుని, నాకేం సంబంధం లేదని వాడున్నాడా? సంఘంలో లేడు. ఆ ఎక్క ఇట్లాంటిది, ఈ ఎక్క ఇట్లాంటిది అని ఎంతలే విన్నారు, కానీ నేను యేసుక్రీస్తు ప్రభు శిష్యురాల్ని, దేవుడు చెప్పింది చేస్తా అనేటువంటి ఆడపిల్ల ఉందా సంఘంలో? లేదు. ఎందుకనంటే శిష్యరికం అనే పదము మిస్ అయిపోయింది సంఘములో. నీ నెక్స్ట్ బాధ్యత ఏంటి అనంటే విశ్వాసికి శిష్యురాలిగా ఉండాలన్న సంగతి నేర్పించటం సంఘం మానేసింది, నేర్చుకునే వాళ్ళు మానేశారు. అందుకే ఏమని వచ్చింది సేవ? ఇండిపెండెంట్ సేవ అని వచ్చింది. సార్, ఇండిపెండెంట్ చర్చిలు లేవు సార్, ఇండిపెండెంట్ సేవకులు లేరు సార్, ఇండిపెండెంట్ సేవ ఉన్నది. సంఘములో ఆధారపడి భక్తి చేసేటువంటి సేవ ఉన్నదే తప్ప కొత్త సేవ లేనే లేదు. నువ్వు సంఘం మీద ఆధారపడాలి, సంఘములో దేవుడు నీకు నియమించిన సేవకుడి మీద ఆధారపడాలి, క్రీస్తు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడి మీద నువ్వు ఆధారపడాలి, వాక్యం మీద నువ్వు ఆధారపడి శిష్యురాలిగా నువ్వు కనపడాలి. ఎవరికి శిష్యురాలివి? క్రీస్తుకు. క్రీస్తు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆరోహణమై కూర్చున్నాడట. మరి ఇప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళి ఆరోహణమైపోయి నువ్వు శిష్యరికం చేస్తావా? అది సాధ్యం కాదు. నువ్వు క్రీస్తు శిష్యురాలివని ఎట్లా రుజువైద్ది? నీ ముందున్న పౌలు లాంటి సేవకుడికే నువ్వు శిష్యరికం చెయ్యాలి. ఈ సేవకుడు ఎలా ఉండాలి? పౌలులాగా సమర్పించుకొని క్రీస్తు స్వరమును విని క్రీస్తుతో సహవాసం కలిగి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం బ్రతికేవాడై ఉండాలి. అది మర్చిపోయారు అందరూ, అది వదిలేశారు అందరూ, అది అక్కర్లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు చాలా మంది. నో 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 నో. సంఘము యొక్క ధర్మం, సంఘము యొక్క దర్శనం, సంఘము చేయవలసిన పని శిష్యులను తయారు చేయటం. మీరు గమనించగలిగితే ప్రియులారా, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట చూద్దాం. సంఘము శిష్యులుగా తయారు కావాలని పౌలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి. పౌలు నువ్వు క్రీస్తును పోలి నడుచుకునేటట్టుగా తయారు చేసింది ఎవరండి? బర్నబా. బర్నబా తయారు చేశాడు. ఇప్పుడు రండి, నువ్వు బర్నబా లాంటి లక్షణాలను క్రీస్తులో భక్తిలో కలిగి ఉంటే అప్పుడు నువ్వు శిష్యురాలు అవుతావు. నువ్వు ఇంకొక శిష్యురాలని, శిష్యుని నువ్వు తయారు చేయగలుగుతావు. అటు నీ చెప్తున్న నేనైనా, వింటున్న నువ్వైనా, పౌలు సంఘానికి నేర్పుతున్నాడు ఏమని తెలుసా? అయ్యా, మీరు నన్ను పోలి నడుచుకుంటేనే శిష్యులు అవుతారు. కాబట్టి అంత మర్మాన్ని బోధించగలిగిన, ధైర్యము నేర్పించగలిగిన భక్తుడికి గురువు ఎవరయ్యా? సహోదరుడు ఎవరయ్యా? నడక నేర్పిన వాడు ఎవరయ్యా? స్నేహితుడు ఎవరయ్యా అనంటే బర్నబా. బర్నబా బర్నబా అపోస్తల కార్యాల్లో కనపడతాడు. చూడండి, అపోస్తల కార్యములో 13:43 ఆ బర్నబా సిద్ధాంతాన్ని ఒకసారి చూద్దాం.
ఆ, ఆ, ఉమ్. ఎవరిని వెంబడించిరి? పౌలు ఎవరిని వెంబడించాడంట? బర్నబాను, ఆ తర్వాత పౌలును. అంటే ఇప్పుడు పౌలు ఎవరు వెనకాల ఉన్నాడు? బైబిల్లో రాయబడింది, ఎవరి పేరు ముందు రాయబడింది? బర్నబాను పౌలును వెంబడించిరి. ఇప్పుడు పౌలుకు గురువు ఎవరండి? నేరుగా దర్శనము చూసిన పౌలు, నేరుగా ప్రభు యేసు క్రీస్తు స్వరము వినిన పౌలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు శిష్యరికం చేస్తున్నాడు. పౌలును గురువుగా ఒప్పుకున్నాడు. ఆయన వెనకమాల తన పేరు పరిశుద్ధాత్మదేవుడు రాశాడు. రాస్తే పౌలు పరిశుద్ధాత్మదేవ తూచి నీకు నాకు కచ్చి అని అనలే ఆయన. బర్నబా కంటే నేను ఇశ్రాయేలీయుడను, బర్నబా కంటే నాకు చదవచ్చు, బర్నబా కంటే అప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని గమలియేలు యూనివర్సిటీలో నేను చదువుకున్నా. బైబిల్ కాలేజీలో ఒకే ఒక చోట ఉంది గమలియేలు గురువు. ఆ యూనివర్సిటీలో నేను ఆయన దగ్గర నేర్చుకున్నా. నా పేరు ముందు రాయి. కొట్లాడాలి ఆయన. మనం కొట్లాడతాం. స్టేజ్ మీదకి పిలవకపోతే కొట్లాడతాం, మైక్ ఇవ్వకపోతే కొట్లాడతాం, పాట పాడడానికి ఛాన్స్ ఇవ్వకపోతే అలుగుతాం. సలహాల వద్దులే, ఇంకా భలే ఇస్తాం సలహాలు. జయనన్నకు ప్రార్థన ఇవ్వచ్చు కదా, జయనన్నకు పాట పాడడానికి ఇవ్వచ్చు కదా, జయనన్నకు కానుక ఇచ్చినారా? ఆయనకు లేనివన్నీ మనం నేర్పిస్తాం. ఆయన ఫీల్ అవ్వాలా, అవును కదా నాకు ఆయనకు పాట పాడనికనే రాదు అనుకుందాం. అన్న బాగానే పాడతాను, నాకు తెలుసు ఆ విషయం. పాట పాడడానికి రాదు, కానీ నీకు ఎలా చూడు పాట పాడనీకే. తప్పు కదా, అట్లా చేయొచ్చా? చేయకూడదు కదా అని ఆయన మనస్సును పాడు చేస్తాం మనం. పాపం ఆయన స్వామిదేవుడు అని ఆయన భక్తి ఆయన చేస్తుంటాడు, ఆయన నమ్మకంగా ఆయన ఉంటాడు, కానీ నేర్పిస్తాం. పౌలు అలా అనలా. ఏమన్నాడు? బర్నబా ముందే ఉండాలి ప్రభువా. అదేంటి పౌలు, నువ్వు దేవుని దర్శనం చూసావు కదా, దేవుని స్వరం విన్నావు కదా, దేవుని ఆత్మను పొందావు కదా, దేవుని యొక్క నడిపింపులోకి వచ్చావు కదా, దేవుని యొక్క వరాలు పొందావు కదా, అన్యులకు ఎవరికి లేని భాగ్యం నీకు దొరికింది సువార్త చెప్పడానికి అని అంటే, లేదయ్యా బర్నబాయే నాకు గురువు. అమ్మా, ఈరోజు దేవుని వాక్యం నడుచుకుంటున్నటువంటి మనకు ఈ స్పృహ రావాలి సంఘానికి. ఇది మిస్ అవుతుంది. అందుకని ఎవరంతకు వాళ్ళు అహంకారములోకి, ఎవరంతకు వాళ్ళు గర్వములోకి, ఎవరంతకు వాళ్ళు స్వతంత్రతలోకి వెళ్తున్నారు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. వేరుగా ఉండగోరువాడు, నేను ఇలా అంటాను దాన్ని, శిష్యరికము చేయని వాడు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడేవాడు. నువ్వెట చెప్తున్నావు అన్న ఇదంతా అంటే, సార్ నేను చెప్తుంది ఎప్పుడు నా అనుభవంలో. నేను ప్రార్థన చేస్తేనే ప్రార్థన గురించి మాట్లాడతా, నేను వాక్యము ధ్యానిస్తేనే వాక్యము ధ్యానం గురించి మాట్లాడతా, నేను సువార్త ప్రకటించగలిగితేనే సువార్త ప్రకటించు అని బోధిస్తా. ఇప్పుడు నేను గురువును వదిలేసి సేవ చేస్తున్నాను గనక అది ఎంత పాపమో నేనే బాగా బోధించగలను. సమర స్త్రీ ఏమని చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూస్తురండి అని అంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, నేను చేసిన పాపములో నుంచి దేవుడు నాకు నేర్పిన గుణపాఠం, దాంట్లో నుంచి బోధిస్తున్నాను నేను మీకు. అన్నలు అక్కలు, సంఘం నీకు భక్తిని నేర్పే గురువు. ఆ సంఘములో నువ్వు శిష్యురాలిగా, విద్యార్థిగా కూర్చోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యము నేర్చుకోవాలి. ఎందుకు? నువ్వు శిష్యురాలుగా ఉండడం అన్నది దేవుడు నీకు ఇచ్చిన దర్శనం. రెండవది, నీలాంటి శిష్యురాలిని నువ్వు తయారు చేయడం దేవుడు నీకు ఇచ్చిన దర్శనం. నీ దర్శనం నీకు దేవుడిచ్చిన దర్శనం. నీ ముందున్న గురి, నువ్వు భవిష్యత్తులో చేయాల్సిన గురి శిష్యరికం. నువ్వు శిష్యురాలుగా ఉండకుండా కాలరెగరేస్తాను అనంటే నువ్వు పాపం చేసినట్టు లెక్క. నువ్వు శిష్యురాలిగా ఉండకుండా నేను చెప్పినట్టుగా పాశ్రమ వినాలి, పాస్టర్ వినాలి, సంఘం వినాలి అనంటే నువ్వు పాపములోకి వెళ్తావు. నువ్వు పాపములోకి వెళ్తావు. దేవుడు క్షమించలేని పాపములు నువ్వు మూట కట్టుకుంటావు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం ఒక మాట అంటది, ఒక్కసారి నీకు బలప్పగించబడింది, బుద్ధిపూర్వకంగా నువ్వు పదే పదే దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే ఇక న్యాయపు తీర్పు ఉంటది తప్ప బలి క్షమాపణ ఉండదు. క్షమాపణ బలి అనేది ఇంకా ఉండదు. ఒక్కసారే క్రీస్తు నీ కొరకు క్షమాపణ బలి చేశాడు. దాని తరువాత నువ్వు బుద్ధిపూర్వకంగా పాపము చెయ్యొద్దు. ఇది పాపమని తెలిసి పదే పదే అదే పాపము చేస్తే నువ్వు శిష్యరికాన్ని కోల్పోతావు. శిష్యరికం కోల్పోతే నీవు పాపము చేసి దేవుని ఎదుట దోషిగా నిలబడతావు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు నేను నేర్పిస్తున్నటువంటి ఈనాటి బోధ ఏంటి? సత్యబోధ, వాక్యానుసారమైన బోధ, దేవుడు మెచ్చిన బోధ, పౌలు నేర్పిన బోధ ఏంటి అనంటే, యు బికమ్ యువర్ సెల్ఫ్ డిసైడ్, యువర్ సెల్ఫ్ డిసైడ్, యువర్ సెల్ఫ్ డిసైడ్. You become as the good disciple for your church, for your pastor, for your Christ. నీ ప్రభు కొరకు, నీ కాపరి కొరకు, నీ సంఘము కొరకు నిన్ను నువ్వు శిష్యురాలిగా, శిష్యుడుగా అప్పగించుకోవడానికి సిద్ధపడు. నిన్ను శిష్యురాలిగా చేయటానికి దేవుడు పిలుపునిచ్చాడు. నువ్వు ఇంకొక శిష్యురాలిని తయారు చేయటానికి దేవుడు నీకు పిలుపునిచ్చాడు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. శిష్యురాలుగా ఉండాలి అనంటే శిష్యుణ్ణి తయారు చేసిన గురువైన బర్నబాను ఆలోచన చేయాలి. రెండు లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. బర్నబా గురించి మనం చూద్దాం. బర్నబా అనేటువంటి పేరుకు అర్థం మనం ఎక్కడ చూడగలం? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36-37 వచనాలు చూద్దామా? లేవీయుడగు అపోస్తలులు అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టిరి. హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటి? ఆదరించేవాడు అని అర్థం. ఆదరించేవాడు అని అర్థం. ప్రసాదన్న, నేను ప్రసాదన్నను ఆదరించాలనంటే ప్రసాదన్నను నేను అర్థం చేసుకొని ఉండాలి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయములో 11వ అధ్యాయములో చదివితే పౌలు రక్షించబడ్డాడు. అపోస్తలులు ఎవరు దగ్గరికి రానియడల్లా ఆయనను. అప్పుడు బర్నబాయే పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చి 11వ అధ్యాయం 22-23 వచ్చి 11వ అధ్యాయం మీరు చదువుకుంటూ పోతే అక్కడ చెప్తాడు, ఇతడు మనవాడే, ప్రభు నమ్ముకున్నాడు, ఇశ్రాయేలుడే, ఒకప్పుడు హంతకుడే, ఒకప్పుడు చర్చిని నాశనం చేయాలనుకున్నవాడే, రోషం గలవాడే, కానీ ఇప్పుడు అన్ని పోయాయ్యా. ఎట్లా పోయినాయి? తర్వాత చెప్తాను. పౌలును అర్థం చేసుకొని అపోస్తులకు పౌలు చేయిని అందించాడు. పౌలు చేయి కల్పించి వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యతను, సమాధానాన్ని కుదిర్చాడు. ఆయన పేరుకు తగినట్టుగా పౌలు యొక్క సన్నిధిని, పౌలు యొక్క వ్యక్తిత్వాన్ని, పౌలు యొక్క మానసిక స్థితిని అన్నిటినీ అర్థం చేసుకున్నాడు. ఇతను మారు మనసు పొందాడు. నువ్వు శిష్యరికములోకి రావాలి అనన్నా, శిష్యుడిగా ఎదగాలన్నా నీ జీవితంలో నువ్వు అలవాటు చేసుకోవలసినటువంటి లక్షణం, క్రీస్తు యేసు ప్రభువుకున్న లక్షణం, పౌలు లాంటి శిష్యుని తయారు చేసిన గురువైన బర్నబాకున్న లక్షణం ఏంటనంటే, ఎదుటి వారిని అర్థము చేసుకునే మనస్తత్వాన్ని నువ్వు అడగాలి దేవుణ్ణి. ప్రభువా, నేను నీ శిష్యుడిగా నేనుంటా, నాకు సహాయం చేయి అని నువ్వు అడిగినప్పుడు దేవుడు నీతో ఏం చెప్తాడు అనంటే, నీ ముందుకు సమస్యలను తీసుకొస్తాడు. ఎవరిని? పాపం చేసేవాడిని తీసుకొస్తాడు, ఓడిపోయేవాడిని తీసుకొస్తాడు, కోపిష్టిని తీసుకొస్తాడు, పుల్లలు పెట్టేవాడిని తీసుకొస్తాడు, సమాధానాన్ని చెడగొట్టేవారిని తీసుకొస్తాడు. అలా తీసుకొస్తున్నప్పుడు వాళ్ళని అర్థము చేసుకునేటానికి నీకు దేవుడు ప్రాక్టీస్ ఇస్తాడు. ఇప్పుడు జయనన్న నన్ను దేవుని యొక్క సేవకు పిలిచి నన్ను పట్టించుకోడు. కర్నూలులో బయలుదేరినావా లేదా అడగడు. మొన్న పోయేటప్పుడు జయన్ అన్నాడు, అన్న వాక్యం చాలా బాగా చెప్పారన్న అన్నాడు. దేవునికి మహిమ అన్న. వాక్యమే బాగా చెప్పినోడు కర్నూలుకి చేరుకున్నాడు లేదా కనుక్కోవాలి కదా.
కనుక్కోవాలా లేదా? కనుక్కోలే అన్న. ఇప్పుడు నేనేమనాలి? ఏ అసలు జయన్ ఎప్పుడన్నా వాక్యం చెప్తే నేను చెవులు కళ్ళని మూసేసుకొని వినకూడదు. అసలు భక్తుడే కాదు ఆయన, అలా అనకూడదు. నేను అర్థం చేసుకోవాలి. ఏమని? ఏ పరిస్థితిలో ఉండి నాకు ఫోన్ చేయలేదో, ఏ పరిస్థితిలో ఉండి ఆయన నన్ను పలకరించలేదు అని చెప్పి నేనే ఫోన్ చేసి అన్నా కర్నూలుకు చేరుకున్నానా అని చెప్పాలి. అన్న నేనన్నా చెప్పానా? నేను కూడా చెప్పలే. ఇద్దరం అంటటమే. మీరు నవ్వుతున్నారు కానీ నిద్రపోతులు నవ్వుతలేరు అసలు. సో శిష్యురాలిగా నువ్వు ఉండడానికి దేవుడు నీకు నేర్పించే మొదటి లక్షణం ఏంటంటే ఎదుటి వారిని అర్థము చేసుకునే గుణాన్ని దేవుడు నీకు నేర్పించే ప్రయత్నం చేస్తాడు. అందుకోసం నీ ముందు ఏం చేస్తాడంటే దేవుడు లేటుగా వచ్చే వాళ్ళను ముందు నీ ముందు కూర్చోపెడతాడు. ఎలాగో తెలుసా? ఇప్పుడు ప్రసాద్ అన్న దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు ఆ రోజు సేవకుడు వాక్యం చెప్తున్నాడు ఇలా, అయ్యా దేవుడికి మొదటి ప్రాధాన్యత అని చెప్పాడు. చెబితే ఇస్తాను ప్రభువా అని అన్నాడు. నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే సంఘానికి 10 గంటలకే ఆరాధనకు అందరికంటే ముందు నువ్వే ఉండాలి అని మాట్లాడుతుంటే ఇక్కడ కొంతమంది నిద్రపోతున్నారు. వాళ్ళకి వినపడదు ఈ స్వరం. ఎవరికి వినపడుతుంది? వింటున్న ప్రసాదానికి వినపడి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను ఖచ్చితంగా రేపు ఆదివారం నుంచి 10 గంటలకు ఎవ్వరు రాకముందే ముందు నేను వస్తా చర్చికి అని చెప్పి దేవుడితో ప్రామిస్ చేసుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆదివారం అక్క ఇంట్లో రెడీ కాదు, మాయ రెడీగా అంటుంటాడు. ఆమె ఉండు ఇంకా కూర ఉడుకుతుంది అని అంటది. నువ్వు వస్తేరా లేకపోతే లేదని చెప్పి ప్రసాద్ అన్న చేసుకున్న తీర్మానాన్ని బట్టి ముందెళ్ళిపోయి 9:55 కూర్చున్నాడు. ఆ రోజు సేవకుడు ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళిపోయి లేట్ అయిపోయింది. ఆ రోజు 10:30కు వచ్చాడు, వాక్యం చెప్పి టైంకి వచ్చాడు సేవకుడు. అప్పుడు ప్రసాద్ అన్న ఏమనుకుంటాడు తెలుసా? అసలు నువ్వెట్టయినావయ్యా సేవకుడివే, 10 గంటలకు ఆరాధనకు రావాలి కదా, పోయిన వారం నువ్వే కదా వాక్యం చెప్పింది, నువ్వే 10:30కు వస్తావా అని చెప్పి ప్రసాద్ అన్న తిట్టుకుంటున్నాడు సేవకుడిని. నువ్వేమట్లా చెప్తావు వాక్యం, నీకే క్రమం లేదు, నీకే మాదిరి లేదు అని లోపల తిట్టుకుంటున్నాడు. యాక్చువల్గా 10 గంటలకు రమ్మని చెప్పింది దేవుడు ఎవరితో? ప్రసాద్ అన్నతో చెప్పాలి. ఇప్పుడు 10 గంటలకు రావాల్సింది ఎవరు? ప్రసాద్ అన్న. 10 గంటలకు వచ్చానో లేదో చూసుకోవాల్సింది ఎవరు? ప్రసాద్ అన్న. మనం అందరం ఎట్టోళ్ళంటే అయ్యా కయ్యను భార్య ఎవరయ్యా అని అడుగుతాం. మన భార్య బాగుందో లేదో మనం చూసుకోం, పక్కింటోడి భార్య ఎవరు అని తెలుసుకుంటాం. నేను బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు నేను ఎప్పుడు పుల్లలు పెట్టేవాడిని అనమాట. నా పక్కన జయన్ అన్న కూర్చుంటే అన్న కయ్యను భార్య ఎవరు అడగన్నా అన్నాడు. ప్రసాద్ అని ఎట్టటోడు అంటే చంద్రశేఖర్ అన్న నాకంటే భక్తిపరుడు అని ఫీల్ అయిపోయి నేను అడుగు అనగానే అడిగేశాడు లెక్చరర్ని. ఏమని? సార్ కయ్యను భార్య ఎవరు సార్ అని అన్నారు. ఆయన నుండి వెంటనే పక్కన భార్యతో నీకేం పనిరా అన్నాడు. అప్పుడు జయన్ అన్న ఆ మాట అనేసరికి అందరు నవ్వారు, మీరు నవ్వినట్టే. నవ్వితే జయన్ అన్న ఫీల్ అయిపోయాడు. బా అందరి మధ్యలో నన్ను నవ్వుల పాలు అయిపోయినానబ్బా అన్న. యాక్చువల్గా నవ్వుల పాలు చేసింది ఎవరు? నేను కదా అడగాల్సిందే. నాకు డౌట్ వచ్చింది, నేను అడగాల. మరి మీ క్రైస్తవులంతా ఇంతేనండి, పక్కోని బాగా జడగొడతారు మీరు. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? దేవుడు నీతోనే మాట్లాడాడు, నువ్వు చూసుకోవాలి. పక్కోడు ఎప్పుడు వస్తాడని చూడమని కాదు నిన్ను దేవుడు మాట్లాడింది. సేవకుడు 10:30కు వస్తే నువ్వు తిట్టు అని దేవుడు నీతో మాట్లాడలా. సేవకుడు 10:30కు వస్తే నువ్వు క్రమం నేర్పి అని మాట్లాడలా. నువ్వు క్రమం నేర్పి అని నీ దేవుడు నీతో మాట్లాడాలా. 10:30కు నువ్వు వస్తావా లేదా అనేది నీ బాధ్యత. 10ంటికి నువ్వు 10ంటికి కరెక్ట్గా వచ్చావా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. అది వెలుగు, నీ వెలుగులో నువ్వు నడవాలి. పక్కోని చీకటితో నీకు సంబంధం లేదు. ఇందాక అదే చెప్తున్నాను ఒక అక్కకి, అన్నా నేను మా పిల్లోనే చేసుకోవాలనుకుంటున్నాను అన్న అంటే నీ వెలుగులో నువ్వు నడుచుతల్లే, వేరే వాళ్ళ చీకటి గురించి నీకెందుకో? దేవుడు నీకు వెలుగిచ్చాడు, నీ వెలుగులో నువ్వు నడువు. నువ్వు వెలుగులో నడిస్తేనే ప్రపంచానికి ఇది వెలుగు అని తెలుస్తుంది, ఇది ప్రేమ అని తెలుస్తుంది. దేవుడు శిష్యుడిగా తయారు చేసేటప్పుడు నీ ముందేం చేస్తాడు తెలుసా? నువ్వు కోపిస్తావనుకో ఫస్ట్ మాట్లాడతాడు, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని అంటే, అవునా ప్రవ్వా, ఇప్పటి నుంచి అస్సలు కోప్పడను ప్రవ్వా అని ప్రార్థన చేసుకొని ఆమె ఇంటికి పోతావు.
ఇంటికి పొంగాలని నీ కూతురు చక్కెర డబ్బా కింద పడేసింటది, ఏమొస్తుంది ఇప్పుడు? కోపం జర్రని వస్తుంది. చర్చిలో ఏమని ప్రార్థన చేసావు? అస్సలు కోప్పడని ప్రభా. ఎదురుగా ఏముంచాడు? కోపం వచ్చే సంఘటన ఎదురిచ్చాడు. ఇప్పుడు నువ్వు కోప్పడతావా? కోపమే పడను ప్రభా అని ప్రార్థన చేసి వచ్చినట్టుగా ప్రవర్తిస్తావా? నా చిట్టి తల్లే, ఎంత బాగా పడేసావో కేజీ చక్కెర, పోతే పోయిందిలే అని చెప్పి డబ్బులకి ఎత్తేసుకుంటావా? లేకపోతే జుట్టు పట్టుకొని వంగబెట్టి గుద్దులు గుద్దుతావా? ఇప్పుడు నువ్వు డిసైడ్ కావాలి. యేసు ప్రభు శిష్యురాలివైతే కోపపడొద్దని దేవుడు నీతో మాట్లాడితే కోపపడకుండా ఉండడానికి తీర్మానం చేసుకున్నావు కదా. కాబట్టి ఫస్ట్ నీ ఇంట్లోనే కోపం పుట్టిస్తాడు దేవుడు. నీ ఇంట్లో యేసు ప్రభు శిష్యురాలుగా నువ్వు స్టార్ట్ చేయాలి. నీ బంధువుల మధ్యలో నువ్వు శిష్యుడిగా స్టార్ట్ చేయాలి. నిన్ను తిట్టేవాళ్ళు నీ ముందుకు తీసుకొస్తాడు, కోపం నీలో నుంచి తీసేయాలని. చాలా ఉదాహరణలు ఉన్నాయి. 5 పేపర్లు రాశాయి. ఈ పేపర్లని చెప్పాలి మీకు. ఇప్పుడు ఎంతమందికి అన్నం ఆకలేస్తుంది? కాబట్టి శిష్యురాలిగా నువ్వు తయారు కావాలంటే దిస్ ఈస్ ద ప్రొడక్షన్ ప్లేస్, మేకింగ్ ప్లేస్. దేవుడు నిన్ను ఇక్కడ తయారు చేసేటప్పుడు దేవుడు మాట్లాడతాడు నీతో, కోప్పడొద్దు అని చెప్పి. అలా కోప్పడొద్దని చెప్పిన తర్వాత నీ ముందు కోప్పడే సంగతులే తీసుకొస్తూ ఉంటాడు. సుంకనన్న ఇప్పుడు ఏం చేస్తాడంటే కూర్చొని, ప్రియులారా మనమందరం ఇప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని అంటాడు. ఓ గంట తర్వాత అన్నకు ఆకలేసిద్దే. ఇంట్లోకి పోతేనే ఊరికే ఉండకుండా అక్క తింటావా అని అంటది. ఒక్క మాటే ఓకే తింటావా అని పెట్టే, ఆకలేస్తుంది. చర్చిలో ఏమని చెప్పొచ్చావు? ప్రియులారా అందరం ఉపవాసం ఉందాం. ఇప్పుడు దేవుడు నీ కడుపులో ఎలకలు పరిగెత్తిస్తాడు. పరిగెత్తించేది ఆయన, ఆకలి పుట్టిస్తాడు. పుట్టించి ఉంటావా లేదా, నువ్వు నా శిష్యుడివా కాదా? అప్పుడు సుంకన్నను ఏం చేయాలంటే, ఇప్పుడు ఆకలి పుడితే నా ప్లేస్లో ఇమ్మానుయేల్ అన్న ఉంటే అన్నం తింటాడా తినడా? తన గురువును గుర్తు చేసుకోవాలి. పౌలు గుర్తు చేసుకున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నా. అందుకే రాయి తీసుకొని ఇసిరేస్తే స్టెఫెను ప్రవ్వా అని అంటే ఆయన ప్రత్యక్షమై కనపడ్డాడు. నీకు స్తోత్రం ప్రవ్వా, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరగరు గనక వీరిని క్షమించి వాళ్ళ పాపం వాళ్ళ మీద వేయొద్దు. వాళ్ళ గురువులను గుర్తు చేసుకున్నారు వాళ్ళు. అందుకని వెంటనే సుంకన్నను ఏం చేసుకోవాలి తెలుసా? తన గురువు, తన ఆత్మీయ పెద్ద, తండ్రి, నాయకుడు, సారథి నా ప్లేస్లో ఉంటే అన్న భోంచేస్తాడా? అబ్బే అస్సలు భోంచేయడు అని చెప్పి, మా శోధించకు పట్టుకెళ్ళిపో అనాలి పాస్టమ్ గారితో. దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుడు ట్రైన్ చేపిస్తున్నప్పుడు, శిష్యురాలిగా నిన్ను తయారు చేయాలనుకున్నప్పుడు, ఏదైతే నిన్ను దేవుడు మానుకోమని చెబుతుంటాడో దానికి సంబంధించిన సంగతులే నీ ముందుకు తీసుకొస్తాడు. ఒకవేళ నీకు లైంగిక పరమైన కోరికలు ఎక్కువగా ఉన్నాయా, ప్రభు నీతో ముందుగా మాట్లాడతాడు, నువ్వు పరిశుద్ధుడుగా ఉండు, నువ్వు పరిశుద్ధుడుగా ఉంటేనే నేను దీవిస్తా, నువ్వు పవిత్రతను కోరుకుంటేనే నేను నిన్ను సేవలు వాడుకుంటా అని దేవుడు మాట్లాడితే, ఇప్పటి నుంచి నేను పరిశుద్ధుడిగా ఉంటాను ప్రభువా అని ప్రామిస్ చేసి ప్రార్థన చేసిన తర్వాత వెంటనే ఒక అందమైన స్త్రీని నీ ముందు దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? యోసేపుకు నాకు సంబంధమే లేదు, ఆయన ఎవరో నేనెవరో అన్నని గుడ్లగూబ కళ్ళు తెరిచినట్టు ఇట్టనే చూసుకుంటుండకూడదు. నా ప్లేస్లో యోసేపు ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడే కదా నేను ప్రార్థన చేశాను, నాకు ఇప్పుడు పరీక్షను దేవుడు పెట్టాడని చెప్పి, ప్రభువా ఆ బిడ్డను రక్షణలోకి నడిపించు అని చెప్పి కళ్ళు మూసుకొని దిక్కును మార్చుకోవాలి. నీకెడ తెలుసు అన్నాను, నేను ఇదే బ్యాచ్. నేను ప్రభును పరిశుద్ధతను అడిగా, నాకు ఈ సమస్యలు మొదలయ్యాయి. ఒకసారి అనంతపురంలో వాక్యం చెప్పి నేను వస్తూ ఉంటే డోన్లో ఉన్నాను. నేను డోన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి చాలా నిగనిగలాడే చీరలు కట్టుకుంది, ఇన్ని పూలు పెట్టుకుంది. ఆ అమ్మాయి వేసుకున్న ఎత్తు చెప్పులు చూస్తే ఆ అమ్మాయి కిలోమీటర్ దూరం నడుస్తున్న ఆ అమ్మాయి చెప్పుల శబ్దం వినపడుతుంది. నేను డోన్లో ట్రైన్ కోసం, ప్రశాంత్ ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నా, ఈ అమ్మాయి అలా వెళ్ళిపోతా ఉంది. వెంటనే అమ్మాయిని చూసి అబ్బా ఏముందిరా ఈ అమ్మాయి అని అనుకున్నాం. వెంటనే ఒక తలంపు వచ్చింది నాకు. ఈ అమ్మాయి యొక్క అవతారాన్ని చూసి ఎంతమంది పురుషులు ఈ అమ్మాయిని కామంతో చూస్తున్నారని చెప్పి రైల్వే స్టేషన్ మొత్తం ఇట్లా చూశాను నేను. నా కంటి చూపు మేర ఎంతమంది పురుషులు ఉన్నారో అందరూ ఇట్లా చూస్తున్నారు గుడ్లు అప్పగించుకొని. అయితే ఒక చోటుకి పోయిన తర్వాత నా కళ్ళు ఆగిపోయాయి. అతను ఇట్లా చూస్తున్నాడు, ఒక ఆయన చూస్తున్నాడు.
అతనికి ఆ అమ్మాయి కనపడుతుందో లేదో దేవుడికి ఎరక అని చూస్తున్నాడు. అంటే ఏంది, 70 ఏళ్ళు 73 ఏళ్ళు ఉంటాయి, పండ్లన్నీ ఊడిపోయాయి అతనికి. అతను కూడా ఇట్లా చూస్తున్నాడు అని. ఒరే ముసలోడా, నీకేం పోయి కాలం వచ్చిందిరా, వాళ్ళు ఎవరో ఉన్నారంటే వయసులో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, అది వేరే విషయం. నేను అప్పుడు అనుకున్నాను, ప్రవ్వా, అందుకే మానవుని హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అని వాక్యం చెప్పింది. ప్రవ్వా, నేను మనిషిలాగా బ్రతకకూడదు, ఆత్మీయుడిలాగా బ్రతకాలి, నాకు కృప చూపి. ఆ అమ్మాయి నాకు పెద్ద పాఠం నేర్పింది. ఆ రోజు ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఎక్కిపోయి నేను రాజమండ్రిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. ఆ రోజు పరిశుద్ధత గురించి బోధించాను. మీరు నమ్మండి, అక్కడ ఒక అబ్బాయి వచ్చి నా దగ్గర కూర్చొని రాత్రి 11:40కి వచ్చి కూర్చొని, అన్నా నా మీద చేయబెట్టి ప్రార్థన చేయన్నా. దేనికి అబ్బాయి? నేను పరిశుద్ధుడిగా బ్రతకాలని తీర్మానం చేసుకుంటున్నాను, నా అంత దుష్టుడు కూడా ఉండడన్నా అని చెప్పి వాడికున్న అక్రమ సంబంధాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియులారా, దేవుడు నిన్ను తయారు చేయడానికి ఇంకొకరిని దేవుడు నీ కోసం సిద్ధపరిచి గురువుగా నిలబెడతాడండి, గురువుగా నిలబెడతాడు. ఇది శిష్యులు తయారు చేసే శిబిరం. ఈ సంఘములో నువ్వు శిష్యురాలుగా ఉండాలి. అది దేవుడు నీకు ఇచ్చిన దర్శనం. దేవుడు నీ దర్శనము తరువాత నీ కొరకు సపరేట్గా దర్శనం ఇస్తాడు. ఎలా? నీలాంటి శిష్యురాలని ఇంకొకరిని శిష్యుని నువ్వు తయారు చేయడం, అది నీ దర్శనం. నీకిచ్చిన దర్శనం, నువ్వు శిష్యుడివి. నీ దర్శనం నీలాంటి వాడిని ఇంకొకరిని తయారు చేయాలి. పౌలు బర్నబా అర్థం చేసుకున్నాడు, తీసుకొచ్చి నేర్పించుకున్నాడు. దేవుడు పౌలుకోసారి అసైన్మెంట్ ఇచ్చాడు. ఏమని? మార్కును తీసుకొచ్చి పౌలు ముందు పెట్టాడు. పెడితే మా అన్న పెద్దన్న పౌలన్న ఏమన్నాడు తెలుసా? మార్కు మనకు ప్రయోజకుడు కాదు. బర్నబా అన్న, మార్కు ప్రయోజకుడు కాదు, వేస్ట్ మార్క్ అని అంటే, బర్నబా అన్న అన్నాడు, పౌలా గతం గుర్తు చేసుకో అని అన్నాడు. ఏమి? అప్పుడు నేను యేసుప్రభు దర్శనం చూసినాను. నేను అంటుంది అది కాదు. ఒకప్పుడు అపోస్తులందరూ నిన్ను వెలేశారు, దగ్గరికి రానిలా, నువ్వు చీడపురుగు అన్నారు, నీ వల్ల కీడే జరుగుతుంది అన్నారు. అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకున్న పౌలా అని అంటే, పౌలు అన్నాడు, అప్పుడు అది అప్పుడబ్బా, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ అని అన్నాడు. నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటే నీకు నాకు సహవాసం ఇప్పుడు కుదరదు, ఇప్పుడు కుదరదు. అయితే ఓ పని చేయి, నేను తీతుని తీసుకొని వెళ్ళిపోతా అని అంటే, నేను మార్కుని ఎంట పెట్టుకొని పోతా, నేను మార్కునే ఎంట పెట్టుకొని పోతా. కొంతకాలం తర్వాత పౌలు ఏమన్నాడు తెలుసా? తిమోతి, మార్కుని ఎంట పెట్టుకురా. అప్పుడు నేను ప్రయోజకుడు కాదన్నా, ఇప్పుడు అతను ప్రయోజకుడు అయ్యాడయ్యా. నేను తప్పు చేశా. బర్నబా కరెక్ట్గా అర్థం చేసుకున్నాడు, నన్ను శిష్యుని చేశాడు. నా వెనకమాల వస్తున్న మార్కును నేను అర్థం చేసుకోలేకపోయా. బర్నబా అర్థం చేసుకొని నిలబెట్టాడు, క్రీస్తుకు శిష్యుడు అయ్యాడు, నాకు ప్రయోజకుడు అయ్యాడు. అన్నలు, నువ్వు శిష్యుడు అయితే ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో నువ్వు మాదిరిగా నిలబడగలుగుతావు, అప్పుడే నువ్వు శిష్యుడివి. ఈరోజు సేవకులు దీన్ని మానేశారు, క్రైస్తవులు దీన్ని మానేశారు, సంఘం దీన్ని మానేసింది. చాలా మంది దేవుని సన్నిధిలో శిష్యులు లేకపోగా మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారు. అయ్యా, శిష్యులు కాకుండా క్రైస్తవులు కానేరండి. చాలా బాధతో చెప్తున్నా. పదిహేడేళ్ళు నన్ను ఎవరు పట్టించుకోలే. వేదనతో ప్రభుని అడిగి, నాకో గురువుని, నాకో నాయకుడిని ప్రభువా, దారి తప్పిన శిష్యరికం చేయలేని సేవ నాకొద్దు. ప్రభు నాతో చెప్పాడు, రే నిన్ను నాయకుడిగా చేశాను రా, నిన్ను నాయకుడిగా చేశా, నువ్వే నిలబడు. నిన్నెవరు అర్థం చేసుకోలేదన్నావు కదా, నువ్వే అందరిని అర్థం చేసుకోవడం మొదలుపెట్టు, అందరిని నిలబెట్టు. దేవుడు నాకు కృపనిచ్చాడు, నిలబెట్టాడు. 2 చేతులు జోడించి మీ కాలు పట్టుకుంటే దేవుడికి అది వ్యతిరేకం అవుతుంది కనుక మిమ్మల్ని బతిమాలుతున్నా. ఎదుటి వారిని అర్థం చేసుకోవడమే శిష్యరికం. పౌలును బర్నబా అర్థం చేసుకున్నాడు, కానీ పౌలు మార్కును సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. పౌలును అర్థం చేసుకున్న బర్నబాయే
మళ్ళీ మార్కుని ఎంట పెట్టుకున్నాడు. మార్కుని శిష్యుని తయారు చేశాడు క్రీస్తుకి. తల్లులు, ఈ సేవ గొప్పది. ఈ సేవ పరలోకములో నిలబడుతుంది. నిన్నెవరు అర్థం చేసుకోలేదని ఈనాడు బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను అర్థం చేసుకునే వ్యక్తిగా, శక్తిగా, నాయకుడిగా, నాయకురాలిగా దేవుడు తీర్చిదిద్దుతాడు. నువ్వు శిష్యురాలిగా నిలబడు. నీకిచ్చిన సంఘాన్ని గురువుగా స్వీకరించు. నీకిచ్చిన సేవకుని, సేవకురాలిని గురువుగా స్వీకరించు. క్రీస్తు యేసు ప్రభువునందు నువ్వు గురువుగా మారేంత వరకు నువ్వు శిష్యురాలిగా ఉండాల్సిందే. నా అనుభవంలో నుంచి చెప్తున్నాను నేను. నీకు ముందు నడిచేవాడు ఎవడు లేడనంటే నువ్వు దేవుని సంఘ దర్శనములో నుంచి బయటికి వెళ్ళిపోయావని అర్థం. నువ్వు సంఘాలు మార్చే పరిస్థితి చేయొద్దు. ఈ సేవకుడు బాలేడు, ఈ సంఘములో బోధ సరిగా లేదు, అవన్నీ సాతాను దురాత్మలు. అది సాతాను బోధ. పౌలు అన్నాడు, కొరంథీ సంఘమా, నేను క్రీస్తును పోలి నడుస్తున్నా, నువ్వు నన్నే పోలి నడుచు. దేవుడు నీకు ఇచ్చిన సహవాసాన్ని ఎప్పుడు వదలొద్దు. దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని ఎప్పుడు వదలొద్దు. దేవుడు నీకు ఇచ్చిన కాపరిలో ఎప్పుడు బలహీనతలు చూడమక. అది నీ దర్శనం కాదు, శిష్యరికం నీ దర్శనం. రెండో లక్షణం చెప్పి నేను ముగిస్తా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. అపోస్తల కార్యములు 37వ వచనం, 4వ అధ్యాయం. తన పొలమును అమ్మి అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టాడు. శిష్యుడిగా దేవుడు సంఘములో నీకు దర్శనానికి పిలిపించాడు. శిష్యుడిగా నువ్వు ఎదగాలి అనంటే నువ్వు చేయాల్సిన పని, నేర్చుకోవాల్సిన పని, నువ్వు ఎదుటి వారిని అర్థం చేసుకోవటం. రెండవది, త్యాగము చేయడం నువ్వు నేర్చుకోవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడల, అక్కడ రాయబడి ఉంటుంది. ఎవడైనను అని అన్నాడా, ఎవరైనను అని అన్నారా? చూడాలి, చూసి చెప్పండి నాకు. ఎవడైనను, ఇది ఎలాంటి పదం? ఇట్స్ ఎ ఛాలెంజింగ్ వర్డ్. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ వర్డ్. ఆయన గౌరవప్రదంగా, రెస్పెక్టెడ్ గా పిలుపునిస్తలేడు యేసుక్రీస్తు ప్రభు. ఎవడైనను, హలో, 70 మంది, 12 మంది కలిసి 82 మంది శిష్యులు ఉన్నారు. ఎవడైనను నన్ను వెంబడించాలనుకుంటున్నాడా? చేతులు కట్టుకుని ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా? ఆయన అలా అడగలేదు. ఇట్స్ ఏ ఛాలెంజింగ్ కాలింగ్. ఎవడైనా నన్ను వెంబడించే ధైర్యం ఉన్నోడున్నాడా? ఉంటే తనను తాను ఉపేక్షించుకొనిరా. అంటే అర్థం, తనను తాను తృణీకరించుకొనిరా. నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి రా. మనకు ప్రాణమే పోగొట్టుకోమని చెప్తుంటే కులం ఎక్కడదండి, రంగం ఎక్కడదండి, కట్నం ఎక్కడదండి, ఎవరిని పెళ్లి చేసుకోవాలని దిగులెందుకండి, ఏ ఉద్యోగం చేయాలని దిగులెందుకండి, నా ఊరు అని నీకు దిగులెందుకండి? సావడానికి రాని దేవుడు పిలుస్తుంటే ఏనా? మొన్న ఒక పాస్టర్ చెప్తున్నాడు, అది బ్యాప్టిస్ట్ చర్చి, అది మాదిగ వాళ్ళ చర్చి, ఇతను మాలవాడు, ఆ చర్చిలో పాస్టర్ లేడు. ఈ మాలవాడు వెళ్ళి దాంట్లో పిటిషన్ వేసి, పైన ఉందా ఉందా ఏం కదా, ఓకే. సో ఇతను పాస్టర్గా అందులో అప్లికేషన్ వేసి, నేను పాస్టర్గా మీ చర్చిలో చేస్తానని అన్నాడు. వెంటనే ఆ మాదిగ వాళ్ళ చర్చి వాళ్ళు అన్నారట, మీది ఏ కులము అని అన్నాడట. అంటే అది అడగడాన్ని ఇలా స్టైల్గా అడిగారు. ఎలా? మీరు 2 3 అని అన్నాడంట. మాదిగ 3, మాల 2. అంటే 3 2 ఏందండి అని అన్నాడు ఇతను అమాయకంగా. ఎందుకంటే ఇతను విగ్రహారాధనలోంచి బయటకు వచ్చాడు, ఫస్ట్ క్రిస్టియన్ వాళ్ళ ఇంట్లో. ఆ మాట అడిగితే 2 3 అంటే అర్థం కాలేదంట. కాదయ్యా, నువ్వు మాదిగనా మాలనా అని అడిగాడంట. దాన్ని అడగడానికి ముందు మళ్ళీ ఇట్లా అన్నాడంట, నువ్వు వార్తనా ఈనాడా అన్నాడంట. సార్, అడగదలుచుకుంది ఏందో సూటిగా అడగండి సార్ అని అంటే, నువ్వు మాదిగనా అని అంటే, కాదండి నేను మాల అని అన్నాడంట.
మా చర్చిలో మాదిగ వాళ్ళని బ్యాప్టిస్ట్ వాళ్ళని అయితేనే మేము పాస్టర్గా పెట్టుకుంటాం, మాలోనే పాస్టర్గా పెట్టుకోమని అన్నాడు. అతను వచ్చి నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, అన్నా క్రైస్తవ్యం ఎక్కడుందో నాకు చూపి అన్నా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను మళ్ళీ వెనక్కి వెళ్తా. ఆ అబ్బాయికి పెళ్లి కాల, ఆ అబ్బాయికి ఇంకా పెళ్లి కాల. క్రైస్తవం ఎక్కడుందో నాకు చూపి అన్నా అన్నాడు. చివరికి అన్నాడు, కులం పిచ్చున్న క్రైస్తవ్యం నాకెందుకన్నా, వాళ్ళకంత పట్టింపు ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకుని నేను ఎందుకు భ్రష్టుని కావాలా, ఎవరు లేని అనాథని నేను ఎందుకు కావాలా, నేను కూడా మాలోళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. వెళ్ళిపోయాడు. క్రైస్తవురాలు మాలమ్మాయి దొరికేంత వరకు ఎత్తుక్కున్నాడు వాళ్ళ బంధువుల్లో. వయసు 39 సంవత్సరాలు వచ్చేంత వరకు దొరకల. 39 ఏళ్లకు 23 ఏళ్ళ అమ్మాయి దొరికింది, పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికి శారీరకంగా కుదురుబాటు కాల, గొడవలే గొడవలు. మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు, అన్నా ఒకసారి నా కాపురం కడదురా అన్నా. అయ్యా, క్రైస్తవ్యములో కులం ఉందని, క్రైస్తవ్యం ఎక్కడా అని అడిగావు కదా, నీ క్రైస్తవ్యం అదే. నా దగ్గరకు వచ్చింటే నా క్రైస్తవ్యం ఏంటో నేను చూపించుండేవాడిని. నీ క్రైస్తవ్యాన్ని నువ్వే ఎత్తుక్కున్నావు, నీ తిప్పలు నువ్వు పడు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఫోన్ చేశాడు, అన్నా మా ఇంటికి రా అని. పోయి ప్రార్థన చేసి వచ్చి ఆ అమ్మాయితో కూర్చోబెట్టి మాట్లాడి, అప్పటికే ఒక కూతురు పుట్టింది. తెగదెంపులయ్యే పరిస్థితిని కూర్చోబెట్టి మాట్లాడి సెట్ చేసి వచ్చాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇద్దరు కలిసి సేవ చేస్తున్నారు. ప్రేమైన వారలారా, త్యాగము చేయకుండా శిష్యులము కాలేము. త్యాగం అంటే అర్థం ఏంటంటే నొప్పి కలగాలి. నొప్పి కలగకుండా నేను త్యాగం చేశానంటే అది త్యాగమే కాదు. తండ్రి అయిన దేవుడికి తన కుమారుణ్ణి పరిశుద్ధమైన స్థలములో నుంచి పాపపు శిలువ మీదకి పంపిస్తే, శపించబడిన శిలువ మీదకి పంపిస్తే తండ్రికి నొప్పి కలిగింది. నా బిడ్డ మానవుని పాపం మోస్తున్నాడని, నా దేవా నా దేవా అని చేయి విడిస్తే పరిస్థితికి వచ్చేసాడు. తండ్రితో ఎప్పుడు ఎడబాయని స్నేహం యేసుక్రీస్తు ప్రభుకి. 4వ మాట చెప్పేటప్పుడు మానవుని పాపం తన మీద పడింది, మానవుని రక్షించడానికి తన పరిశుద్ధతలో కొద్దిసేపు త్యాగం చేయాల్సి వచ్చింది, మానవుని పాపం మోయాల్సి వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుకు నొప్పి కలిగింది, తండ్రితో స్నేహం ఎడబాటు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు దూరం అయిపోయాడు, సర్వ సృష్టి కనుమూసుకుంది, సృష్టికి కూడా త్యాగం నొప్పి కలిగింది, చీకటైపోయింది. క్రైస్తవులు త్యాగం చేస్తున్నాం అనుకుంటున్నారు, నొప్పి కలగకుండా నువ్వు చేసేది త్యాగం కానే కాదు. ఆనాడు మిషనరీలు ఊర్లు వదిలిపెట్టారు, జీవితాలు వదిలిపెట్టారు, భార్యలను వదిలిపెట్టారు, పిల్లలు వదిలిపెట్టారు, ఆస్తులు అమ్మి ఆస్తుల యొక్క సొమ్ము తీసుకొచ్చి ఇక్కడ స్కూళ్ళు హాస్పిటళ్ళు కడితే ఇప్పుడు ఇక్కడ అందరూ సేవకులు ఇల్లులు కొనుక్కుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, మందిరాలు అంగరంగ వైభవంగా కట్టుకుంటున్నారు. వేర్ ఇస్ ద సాక్రిఫైస్ డిసైపుల్షిప్? త్యాగము చేసిన శిష్యులు ఎక్కడండి? అది ఎప్పుడో ఆపేశారు. మిషనరీల దగ్గర ఆగిపోయింది. ఈ 2000 సంవత్సరంలో శిష్యులు లేరు, శిష్యులు లేరు, శిష్యులు లేరు. నువ్వు వస్తావా త్యాగం చేసి శిష్యుడిగా ఉండడానికి? నొప్పి భరించగలిగిన త్యాగం చేశాడు నీ కొరకు క్రీస్తు. ఆ క్రీస్తు నీ గురువు అయితే ఆయనకు శిష్యుడిగా ఉండడానికి నువ్వు వస్తావా? శిష్యురాలుగా ఉండడానికి వస్తావా? నిజమైన శిష్యులను రికం చూపించగలిగిన సత్తా కలిగిన క్రైస్తవురాలుగా నువ్వు ఉంటావా? క్రైస్తవుడిగా నువ్వు ఉంటావా? నేను ఉండాలని బ్రతుకుతున్నా, అదే సవాలు నీ ముందు వదులుతున్నా. అది దర్శనముగా నువ్వు తీసుకొని బ్రతికితే ఈ సింగవరంలో ఉన్నటువంటి చర్చిలో నుంచి క్రీస్తు కొరకు అనేక మంది శిష్యులు లెగుదురుగాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట ప్రభుతో మాట్లాడతావా? నీకు బలం ఉంటే మోకరించు, దేవుడు ఆరోగ్యం ఇస్తే మోకరించి ఒక్క మాట ప్రార్థన చేస్తావా? సంఘ దర్శనం, భవిష్యత్తు ప్రణాళిక,
శిష్యుల్ని తయారు చేయడం అండి. ఈ దినాలలో అందరూ సువార్త పేరు చెప్పి సంఘాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నారు. శిష్యులుగా ఉండడానికి ఎవరు ఇష్టపడతలేరు. స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. అది పాపం. సంఘ సేవలు అది లేదు. ప్రతి వారు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సిందే. కొరంథీ సంఘం పౌలు మీద ఆధారపడమని వాక్యం చెప్తుంది. పౌలు క్రీస్తును ఆధారం చేసుకొని భక్తి చేయమని నేర్పిస్తుంది. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సంగమా, ఆలోచిస్తావా? నువ్వు ఒట్టి విశ్వాసివా? ఒట్టి క్రైస్తవురాలివా? బైబిల్లో శిష్యులు ఉన్నారు, కానీ శిష్యులే క్రైస్తవులు అయినారు, కానీ క్రైస్తవులు ఎవరూ లేరండి బైబిల్లో. బైబిల్లో శిష్యులు క్రైస్తవులు అయినారు. శిష్యరికము చేయకుండా నీ భక్తి వృధా, నీ భక్తి వృధా. చెల్లి, ప్రభు నిన్ను శిష్యురాలిగా ఉండమని చెప్తాను. శిష్యురాలిగా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎదుటి వారిని అర్థం చేసుకుంటావా? పౌలు లాంటి వారిని బర్నబా తయారు చేశాడు. బర్నబాకు ఆ గుణం ఉంది. అపోస్తులంతా వెలేస్తే, వద్దనుకుంటే, భయపడితే బర్నబా పౌలును అర్థం చేసుకున్నాడు. నీకుందా లక్షణం? ఎదుటి వారిని అర్థం చేసుకునే లక్షణం లేదా? నువ్వు మిస్ అయిపోతున్నావు శిష్యరికం. సనగడం, గొనగడం, నెపాలు చెప్పడం, వంకలు పెట్టడం నీకు అది తగదు. నువ్వు శిష్యుడిగా ఉండడం మానేసావు. అది పాపమమ్మా, అది పాపమయ్యా. పశ్చాత్తాపడి అడుగుతావా? ప్రభా, నా దర్శనం మర్చిపోయాను, నాకు గుర్తు చేశావు. ఇప్పటి నుంచి నేను నీ మీద ఆధారపడి నీ సంఘములో శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడతా. నా వయసును బట్టో, నాకున్న భక్తిని బట్టో, నాకున్న డబ్బును బట్టో నేను నిర్లక్ష్యం అయిపోయాను, నన్ను క్షమించి. నా ముందును గురువును తీసేశాను ప్రభువా. నిన్ను, నీ వాక్యాన్ని, పరిశుద్ధాత్మదేవుణ్ణి, సేవకుణ్ణి, సంఘాన్ని గురువులుగా తీసేశా. నా తప్పైంది, క్షమించు. ఇప్పటి నుంచి నేను అర్థం చేసుకుంటా, నన్ను నేను అర్థం చేసుకుంటా, ఎదుటి వారిని అర్థం చేసుకుంటా ప్రభువా. నిజమైన శిష్యుడిగా నన్ను తయారు చేయి. అడుగుతావా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. రెండవది, త్యాగం చేస్తా ప్రభువా. నొప్పి కలగకుండా త్యాగం నేను చేయను. నొప్పి కలిగేటట్టుగానే త్యాగం చేస్తా. నిజమైన త్యాగం బర్నబా చేసినట్టుగా నేను కూడా త్యాగం చేస్తా ప్రభువా. కూడా ఎవరికి వాళ్ళు దర్శనం చేసుకుంటూ ప్రభు కోసమై జీవించుదాం.